టీ20 ప్రపంచ కప్ను మూడోసారి ముద్దాడిన టీమిండియాకు రాజకీయ క్రీడా ప్రముఖుల అభినందనలు వెల్లువెత్తాయి. ప్రపంచ కప్ విజయంతో భారత జట్టు దేశం గర్వపడేలా చేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. ఫైనల్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో చిరస్మరణీయ విజయాన్ని సాధించిందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ విజయం సమిష్టి కృషి, అసాధారణ ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు. భారత జట్టు గొప్ప విజయం సాధించిందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసినందుకు క్రికెటర్లకు అభినందనలు తెలిపారు. టీమిండియా కృషి మరోసారి దేశ ప్రజలను గర్వపడేలా చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. టీమిండియా చరిత్రను తిరగరాసిందని పలువురు కేంద్ర మంత్రులు అభినందించారు. మరుపురాని విజయాన్ని అందించిన భారత జట్టును లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందించారు. టోర్నీ అంతా అద్భుత ప్రదర్శన చేసిన సంజు శాంసన్, బుమ్రాను ప్రత్యేకంగా కొనియాడారు. గత రాత్రి 140 కోట్ల మంది భారతీయులు ఎంతో గర్వంగా ఉన్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. వరుసగా 2 సార్లు టీ20 ప్రపంచ కప్ను గెలిచి టీమిండియా చరిత్ర సృష్టించిందని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ప్రశంసలు కురిపించారు. ట్రోఫీ పొందడానికి భారత జట్టుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. భారత్ ఆడే ఆటకు తిరుగులేదని ఎక్స్ వేదికగా తెలిపిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గొప్ప విజయాన్ని అందించిన క్రికెటర్లను అభినందించారు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో హాజరైన మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ టీమిండియాకు అభినందనలు తెలిపారు.